ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. స్టైఫండ్ పెంచాలనే ప్రధాన డిమాండ్తో ఆందోళనకు దిగారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15లోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 15వ తేదీలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు. ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. స్టైఫండ్ పెంచాలనే ప్రధాన డిమాండ్తో ఆందోళనకు దిగారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై సమ్మె ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. శోభ, ఏదైతే మరి జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారని చెప్పుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టడం కూడా కొంత వైద్య రంగంలో కూడా అలజడి నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటంటే అది పల్నాడు జిల్లాకు సంబంధించి అటు మెడికల్ కాలేజీకి పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా జీజీహెచ్ గుంటూరులో కూడా పెద్ద ఎత్తున కూడా జూనియర్ డాక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. అయితే అత్యవసర సేవలు మినహాయింపు కూడా అన్ని సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు కూడా పూర్తి స్థాయిలో కూడా జూనియర్ డాక్టర్లకు సమ్మెని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వారు 3 డిమాండ్లని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంచారు. ఏదైతే వారు సర్వీస్ కి సంబంధించి కూడా అటు డిఏ పెంచాలి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి 3 డిమాండ్లకు సంబంధించి కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మరి పట్టించుకోవట్లేదంటూ కూడా వారు చెప్పినటువంటి. అయితే జూనియర్ డాక్టర్లు ఇటీవల కొంతమంది డిఆర్పీకి వెళ్ళినటువంటి సమయంలో కూడా అటు ఆ వర్క్ ఒత్తిడి కూడా నెలకొంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సీనియర్ డాక్టర్స్ ఉన్నారో జూనియర్ డాక్టర్ల మీద కూడా పూర్తిగా వర్క్ పెంచుతున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల్లో అటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మరి వారికి సంబంధించినటువంటి సర్వీస్ చేస్తున్నటువంటి సమయంలో వేతనాలు ఇచ్చేటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువగా ఇస్తున్నారు. ఏదైతే ఇతర రాష్ట్రాలని పోల్చుకొని ఆ విధంగా ఇవ్వాలంటూ కూడా ఇటు జూనియర్ డాక్టర్లు కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అత్యవసర సేవలు కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించి కూడా జూనియర్ డాక్టర్ల పాత్ర చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే పెద్ద ఎత్తున డాక్టర్స్ మరి వారి వైద్య వృత్తిని బట్టి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వారిపైన జాలి చూపించట్లేదంటూ కూడా నిన్న జీజీహెచ్ లో కూడా జూనియర్ డాక్టర్లు కూడా మీడియా ముందు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడి. ఈ 3 డిమాండ్లకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి పరిష్కరిస్తే తప్పగా విధుల్లో కూడా హాజరవ్వమంటూ కూడా మరి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే దాదాపు మెడికల్ కాలేజీలు కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా డిఎంఈ సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వీటిపైన కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు ఒక అల్టిమేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో డిమాండ్లకు సంబంధించి కూడా ఈ రోజు దీనిపైన కూడా మంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వైద్య రంగంలో చాలా కీలకంగా జూనియర్ డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా మరి వారికి సంబంధించినటువంటి డిమాండ్లు కూడా ఇవాళ అటు మంత్రిని నుంచి కూడా ఒక సానుకూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. జీజీహెచ్ లో పూర్తిగా కూడా వైద్యులు మొత్తం రోడ్డు ఎక్కారు. ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో హాస్పిటల్ ముందే బైఠాయించి వారి డిమాండ్లు నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా మరి వారు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం వీరు జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పైన ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రమేష్.